వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి. ఈ వీడియో ద్వారా మీకు ఉన్నత కార్పొరేట్ అకౌంటింగ్, అడ్వాన్స్డ్ కార్పొరేట్ అకౌంటింగ్ అనే బుక్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ బుక్ అనేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జేఓ అందిస్తున్నారు కాబట్టి ఆ సిలబస్కి సంబంధించిన బుక్ ఇది. ఈ బుక్ను డాక్టర్ సిహెచ్ తిరుపతిరావు గారు, డాక్టర్ కెఎస్ రామకృష్ణ ప్రసాద్ గారు రచించడం జరిగింది. జయ భారత్ పబ్లికేషన్స్ వారు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. మరి ఎందుకు ఈ బుక్ని ఇంత స్పెసిఫిక్గా వీడియో అందిస్తున్నాను అంటే, ఈ బుక్లో మీకు 9 to 10 మార్క్స్ జేఏఓలో కవర్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పాటించే అకౌంటింగ్ సిస్టము ఈ బుక్లో అందిస్తున్నారు. కాబట్టి ఆ సిలబస్ అంతా కూడా మీకు వీడియోల రూపంలో అందించడానికి ప్రయత్నం చేస్తూ ఈ బుక్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి వీడియో యూటిలైజ్ చేసుకోండి. దీంట్లో ఉన్న సిలబస్ కూడా మీకు చూపెడతాను. చూడండి, ఈ బుక్లో మీకు క్లియర్గా ఇచ్చారు. బీకామ్ కామన్ కోర్ సిలబస్ కార్పొరేట్ అకౌంటింగ్, అంతేకాకుండా చార్టర్డ్ అకౌంటెన్సీ అంటే సిఏ వారికి కూడా ఉపయోగపడే విధంగా ఈ బుక్ను రచించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి. చూడండి, ఉన్నత కార్పొరేట్ అకౌంటింగ్ విషయ సూచిక, అడ్వాన్స్డ్ కార్పొరేట్ అకౌంటింగ్ ఇండెక్స్, హోల్డింగ్ కంపెనీ ఖాతాలు, హోల్డింగ్ కంపెనీ అకౌంట్స్, విద్యుత్ కంపెనీల ఖాతాలు, ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అకౌంట్స్, ధరల స్థాయి మార్పులను తెలిపే అకౌంటింగ్, ప్రైస్ చేంజెస్ అకౌంటింగ్ సిస్టమ్, మానవ వనరుల అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్, సామాజిక బాధ్యత అకౌంటింగ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్, కంపెనీ పరిసమాప్తి, కంపెనీ లిక్విడేషన్. సో ఈ 6 చాప్టర్స్లో హోల్డింగ్ కంపెనీస్, ఫస్ట్ చాప్టర్ హోల్డింగ్ కంపెనీ, సెకండ్ చాప్టర్ విద్యుత్ కంపెనీలు, ఎలక్ట్రిసిటీ కంపెనీస్, అండ్ 6th చాప్టర్ కంపెనీ పరిసమాప్తి, కంపెనీ లిక్విడేషన్. వీటిలో నుంచే 9 to 10 మార్క్స్ వస్తాయి. అట్లీస్ట్ 5 మార్క్స్ విద్యుత్ కంపెనీ ఖాతాల నుంచి వస్తున్నవండి. తర్వాత 2 to 3 మార్క్స్ హోల్డింగ్ కంపెనీ, 2 to 3 మార్క్స్ కంపెనీ పరిసమాప్తి, కంపెనీ లిక్విడేషన్ నుండి వస్తున్నాయి. కాబట్టి ఈ బుక్ చాలా ముఖ్యమైనది కాబట్టే మీకు అందిస్తున్నాను. అలాగే విద్యుత్ కంపెనీల సిలబస్ కూడా చూపెడతాను. చూడండి, విద్యుత్ కంపెనీల ఖాతాలు చాప్టర్ 2 ద్వంద్వ అకౌంటింగ్ విధానం, ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అకౌంట్స్, డ్యూయల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్, ఉపోద్ఘాతం ఇంట్రొడక్షన్, ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అర్థం, డ్యూయల్ అకౌంటింగ్ సిస్టమ్ మీనింగ్, ఏక అకౌంటింగ్ విధానానికి ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి మధ్య గల తేడాలు, డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ అకౌంటెన్సీ సిస్టమ్, డ్యూయల్ అకౌంటెన్సీ సిస్టమ్, ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి ప్రయోజనాలు పరిమితులు, డ్యూయల్ అకౌంటింగ్ సిస్టమ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఆస్తి అప్పుల పట్టిక తయారు చేయడం, ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, ఆస్తుల పునఃస్థాపన, రీఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఎసెట్స్, విద్యుత్ కంపెనీల ఖాతాలు, ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అకౌంట్స్, ముగింపు లెక్కల తయారీ, ఫైనల్ అకౌంట్స్ ప్రిపరేషన్. సో ఈ ఎంటైర్ సిలబస్ నుంచి 8 పాయింట్స్ నుంచి 5 మార్క్స్ వస్తాయండి. అంటే ఎంత ఇంపార్టెంటో ఈ బుక్ ఆలోచించండి. కాబట్టి మీకు ఈ బుక్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ నెక్స్ట్ వీడియోస్ క్లియర్గా అందిస్తాను. కాబట్టి దయచేసి తప్పనిసరిగా అర్థం చేసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని, కాంపిటేటివ్ రేస్లో ముందుండాలని, మన సబ్స్క్రైబర్లు అందరూ జేఓ జాబ్ కొట్టాలని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.